నైట్ మేము ఇక్కడ చించోలి దగ్గర క్యాంపింగ్ చేసుకున్నాం అనమాట. లొకేషన్ అయితే అమేజింగ్ ఉంది, చూపిస్తాను నేను మీకు స్పాట్. చాలా అంటే చాలా బాగుంది. మేము మిడ్ నైట్ కాదు, ఒక 7-8 అయినట్టుంది మేము ఇక్కడికి వచ్చేటప్పటికి. వైల్డ్ లైఫ్ శాంచురీ లోపలికి వెళ్ళాము, అక్కడ వేసుకుందాం అనుకున్నాం క్యాంపింగ్. కాకపోతే అక్కడ కార్ల దగ్గర వేసుకోలేమన్నారు, కిందకి వెళ్ళి వేసుకోవాలన్నారు. సో కార్ల దగ్గర వేసుకోలేము, బండ్లు మళ్ళీ వదిలేసి వెళ్ళాలంటే టాస్క్ అని చెప్పేసి సో మేము లైట్ తీసుకొని ఒక ప్లేస్కి వచ్చాము. వావ్, జస్ట్ వావ్ అంతే. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఇక్కడ లొకేషన్, అసలు మీకు చూపిస్తా. క్రేజీ అంటే క్రేజీ. ఇవ్వండి బైక్, అక్కడ టెంట్. నేను యాక్చువల్గా పొజిషన్ చేంజ్ చేశాను, వెనకాల మంచిగా వస్తుందని ఫోటో తీసుకోవడానికి. ఇంతకుముందు అవతల పక్క ఉంది, సో అక్కడ స్ట్రీట్ ట్రిప్పులు. ఇక్కడ మా కారు, ఈ కారుతో కూడా నిన్న దాని సపోర్ట్తో క్యాంపింగ్ చేసుకున్నాం. అండ్ నా ఫ్రంట్ వ్యూ చూపిస్తా, యూ విల్ బి అమేజ్డ్. ఇక్కడ ఇంత మంచి లొకేషన్ ఉందా మన దగ్గరలో. ఇదే అనమాట మేము క్యాంపింగ్ చేసుకున్న లొకేషన్. అండ్ ఎట్ ద సేమ్ టైం మేము క్యాంపింగ్ చేసుకుని మొత్తం ఆల్మోస్ట్ క్లీన్ చేసేసాము. ఇవన్నీ మా బైక్స్ అయితే దరిద్రం అంటే దరిద్రంగా అయిపోయినాయి. చూడండి ఎట్లయింది నాదైతే. అసలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుల్ క్లీనింగ్ చేయాలి. ఇక్కడ టెంట్, అక్కడ మా లగేజ్ అండ్ కారు. అండ్ దిస్ ఈజ్ అమేజింగ్ వ్యూ, క్రేజీ. ఎంత బాగుందంటే ఆ క్లౌడ్స్ చూడండి, ఆ గ్రీనరీ చూడండి. ఇట్ ఫీల్స్ లైక్ సేమ్ లైక్ కేరళ. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ మేము ఇప్పుడు లేచాం కదా, జస్ట్ అలా ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ వైల్డ్ లైఫ్ శాంచురీకి వెళ్తాము. లోపల కింద ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, ట్రెక్కింగ్ చేయాలి. అక్కడికి వెళ్ళేసి అక్కడ చూసుకో వాటర్ ఫాల్స్ ఉంటాయంట. వాటర్ ఫాల్స్ ఫ్లో ఎంత ఉండేందో తెలియదు. మేము ఏదో ఫ్లూక్లో వచ్చేసాం ర్యాండమ్గా, పెద్ద ప్లానింగ్. జస్ట్ మా లగేజ్ స్టవ్ ఇవన్నీ పెట్టుకుని వచ్చేసాం అనమాట. ఇప్పుడు ఫస్ట్ అయితే వైల్డ్ లైఫ్ శాంచురీకి వెళ్ళి I just wanna win, 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 yeah. I'll do that shit again, yeah, yeah, yeah. I just wanna win, 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 yeah. It ain't over till it's over. Got that fucking motor. I just wanna win, 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 yeah. I'll do that shit again, yeah, yeah, yeah. I just wanna win, 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 yeah. It ain't over till it's over. Got that fucking motor. I come back like throwback. Got no time, make no slack. Caffeine in my go bag. When I lose, I go mad. When I win, I toast that. Pick my lane, I chose that. Passion is my roadmap. Go fast, want it so bad, yeah. No brakes, me on fire like propane. Rust all like Cobain. Carving out my own lane. I gotta. కింద లేక్ దగ్గరికి మా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈ చించోలి వైల్డ్ లైఫ్ శాంచురీలో కింద ట్రెక్కింగ్ ఉండి కొంచెం కింద వ్యూ పాయింట్ ఉంటుంది అండ్ చెరువు కూడా ఉంటుంది. లొకేషన్ అయితే క్రేజీ ఉంది. నా వెనకాల చూడండి, చూడండి ఇది లొకేషన్. అమేజింగ్ అంటే అమేజింగ్. అసలు వ్యూ పాయింట్ ఎంత బాగుంది తెలుసా, నెక్స్ట్ లెవెల్. ట్రెక్కింగ్ చూడండి ఎట్లుందో, వెనకాల కనిపిస్తుంటుంది మీకు. క్రేజీ, ఇట్స్ క్రేజీ. ఇట్లుంది ట్రెక్కింగ్. మొత్తం కోతులు ఉన్నాయి అసలు ఇక్కడ అంతా. మేము యాక్చువల్గా కరెక్ట్ టైంలో వచ్చాం. నిన్న క్లైమేట్ మస్తుండే, వర్షం పడింది. చూడండి డెన్స్ ఫారెస్ట్ అంతా, డీప్ ఫారెస్ట్. అమేజింగ్ అంటే అమేజింగ్ ఉంది అసలు. ఎలుగుబంటి వచ్చిందిరా. ఇవ్వండి ఈ రూట్లో నుంచి మేము వచ్చింది, పై నుంచి కిందకి నడుచుకుంటూ. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఉన్న వ్యూ పాయింట్స్. అక్కడికి వెళ్ళిపోయి చూసుకుని లేక్. సో దిస్ ఈజ్ ద వ్యూ, లేక్ వ్యూ. నైట్ యాక్చువల్గా మేము ఇక్కడే క్యాంపింగ్ చేసుకుందాం అనుకున్నాము, బట్ చేసుకోకుండానే మంచిది అయిందని చెప్పి అనుకున్నాం. అక్కడికి వెళ్ళి మంచి పని చేసాం. ఇక్కడ వేసుకుని ఉంటే బిస్కెట్
పీస్ఫుల్ లొకేషన్ ఇట్ ఈస్. కింగ్ చేసుకుంటూ కిందకి దిగి వచ్చాము. ఏదో బాగా ఒక రేంజ్లో ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము. వెనకాల చూడండి, ఇవ్వండి. ఓకే, పర్లే. మేము ట్రెక్ చేసిన దానికి ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేసాం యాక్చువల్లీ, కానీ బట్ నాట్ బ్యాడ్. ఓకే, మేము తప్ప ఎవరు లేరు ప్రజెంట్ ఇక్కడైతే. సో ఎక్కువసేపు ఇక్కడ ఉన్నాము, 5-10 నిమిషాలు ఉండేసి వాటర్ ఫాల్స్ వెళ్ళిపోవడమే. ఇవ్వండి బాయ్స్. మేస్త్రియరా నువ్వైతే? అరే మీరేనా ఒక పద్ధతి గడిచాడు, వాడైతే సో ఇప్పుడు మళ్ళీ పైకి ఎక్కాలి, అది బిగ్గెస్ట్ టాస్క్. అయ్యే దిగేటప్పుడు బాగానే దిగాము, ఇప్పుడు ఉంటుంది. పర్లేదు నేను ఎక్కుతా, నాకేం లేదు. సో ఇప్పుడు మేము మళ్ళీ పైకి ట్రెక్కింగ్ చేయాలన్నమాట. పైకి ఎక్కేసి మా బండ్లు తీసుకుని జంప్ జిలాని పైకి ఎక్కుతున్నాము. బిఫోర్ ఇలా ఉన్నాము, ఆఫ్టర్ ఎలా ఉంటారో చూద్దాము. వీడు ఇంకా పిచ్చలైట్, వీడు తార్జాన్ ఎక్కినట్టు ఎక్కుతాడు. లెట్స్ గో బాయ్స్. ఎవడు ముందు వెళ్తే వాడు అలసిపోతాడు అనమాట. ఎవడు లాస్ట్ వస్తే వాడు కోతులతో కనిపించుకుంటాడు. ఇప్పుడు అందరికీ ఉంటుంది ట్రెక్కింగ్. ఏమైంది సఫానేగా ఫస్ట్ ఇందా కలిసింది, ఇదే మాట బయటకి వచ్చి ఇక్కడ ఎలా ఉంటా అక్కడ కూడా అలాగే ఉంటా. నేను అట్లానే ఉంటా. నీకుందిరా. సరే మరి షాప్ లేదా? రెడ్మిల్ 5 పెట్టి 6 స్పీడ్లో నడుస్తాను. ఇవ్వండి బాగానే ఉన్నారు మరి, కూర్చున్నారు ఎందుకురా? కంటిన్యూస్గా చెప్పు, ఆయాసపడకుండా. అమ్మో ధూళి తీరిపోయింది అసలు పైకి ఎక్కేటప్పటికి కింద నుంచి. అమ్మ బాబాయ్, ఇప్పుడు ఎత్తిపోతల వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం అనమాట. గుట్ట వ్యూ పాయింట్ చేసుకుని వచ్చేసాము చించోలి వైల్డ్ లైఫ్ శాంక్చురీలో. సో నౌ వీఆర్ గోయింగ్ టు ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. అదంతా పక్కన పెడితే రూట్ అయితే భలే ఉంది అసలు. ఎక్కడ నేల అనేది అసలు కనిపించట్లేదు, బ్రౌన్ కలర్. మావాడు మీ వీడియో తీస్తున్నాడు ముందు. చూడండి, కార్ డ్రైవ్ చేస్తూ సింగిల్ హ్యాండ్తో ఇంకో హ్యాండ్తో పెట్టి తీస్తున్నాడు. ఎవ్రీవన్ నీడ్స్ ఏ సపోర్టివ్ ఫ్రెండ్ లైక్ దిస్, లైక్ హిమ్. అప్పుడప్పుడు ఏం చేయాలి తెలుసా గైస్, ఇట్లా వచ్చేసేయాలి. ఇట్లా వచ్చేసి ఇలాంటి మంచి ప్లేస్లో ఎక్కడైనా ఒక ఫామ్ హౌస్ లేదంటే మనకి ఏదన్నా మనకు తెలిసిన వాళ్ళు ల్యాండ్ అట్లుంటే ఒక 1 వీక్ వచ్చేసి అట్లా ప్యూర్ విలేజ్ వైబ్స్ క్యాంపింగ్ చేసుకుని, మొత్తం ప్యూర్ విలేజ్ వైబ్స్, విలేజ్లో తిరిగి విలేజ్ పీపుల్తో మాట్లాడి విలేజ్ పీపుల్ ప్రాబ్లమ్స్ తెలుసుకుని, వాళ్ళ వే ఆఫ్ లైఫ్ స్టైల్ తెలుసుకుని, వాట్ డే టు డే లైఫ్ ఫీల్స్ అమేజింగ్. బట్ నాకు ఆ చించోలి వైల్డ్ లైఫ్ శాంక్చురీలో దట్ ఆఫ్ రోడింగ్ అసలు క్రేజీ. అంటే నాతో ఇంకో ఆఫ్ రోడ్ బైక్ ఉంటే మస్తు ఫన్ ఉండేది, కానీ మనోడిది స్ట్రీట్ ట్రిపుల్ అయిపోయింది. అది అంతా అసలు దాని టైర్ చాలా స్లిప్ అయిపోతుంది. లేదంటే నాతో ఇంకోళ్ళు ఉండుంటే మస్తు ఫన్ ఉండేది ఆఫ్ రోడ్. వస్తున్నారు. మధ్యలో రోడ్డు వచ్చినప్పుడు చేస్తా. విలేజ్ సైడ్ వచ్చాం కదా, ఆ ఫ్రెష్ వామ్ విలేజ్ ఫీల్, దట్ ఫ్రెష్ స్మెల్, విలేజ్ వైజ్ క్రేజీ. 100 रुपये ఫోన్ కా. జనరల్గా ఎవరైనా ఇలాంటి రోడ్డు చూస్తే అబ్బా ఇదేం రోడ్ రా అంటారు. నాలాంటి ఆఫ్ రోడ్ లవర్స్, ట్రైల్ లవర్స్, ఆఫ్ రోడ్ బైక్స్ ఇష్టం ఉన్న వాళ్ళు బా ఇదేమి రోడ్ రా అంటారు. ఓన్లీ ఆఫ్ రోడ్ లవర్స్ క్యాన్ అండర్స్టాండ్.
వచ్చింది గొర్రె, వచ్చింది గొర్రె. కరువు 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 ఇదేనా ఇంతకీ నేను కొట్టుకుంటూ వచ్చేస్తున్నా. ఇట్లా ఆఫ్రోడ్లో పోయినప్పుడు మా పాప ఇద్దరు రష్ వస్తుంది. వాడే బైక్, ఓ మై గాడ్, అసలు స్మూత్గా వెళ్ళిపోతుంది వితౌట్ ఎనీ ప్రెషర్. జస్ట్ మిస్. క్రేజీ. ఓ మై గాడ్, లేస్తుంది కింద తగులుతుంది రాయి. దిస్ ఈస్ ఎత్తిపోతల వాటర్ ఫాల్. క్రేజీ. అమ్మ జాగ్రత్త పోవాలి, అటు ఇటు అయిందనుకో జారి పడుతుంది. మనం ఫైనల్ ప్లేస్కి అయితే వచ్చేసాం అనమాట. మీకు ఆల్రెడీ సౌండ్ వినిపిస్తూ ఉండొచ్చు. చాలా ఆఫ్ రోడ్ ఉంది మధ్యలో, అసలు చాలా గుంతలు ఉన్నాయి. అయినా కానీ ఇంకా నా బండి వేసుకుని ఏదో వచ్చిన దానికి సాటిస్ఫాక్షన్ ఉంది. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసా ఇంకా ఎక్కువ ఉంటుంది స్లో ఏమో అని. బట్ ఒక మాదిరి ఉంది. బట్ ద లొకేషన్ ఈజ్ అమేజింగ్, క్రేజీ. చూపిస్తా చూడండి, ఇదిగోండి ఇదే ఎత్తిపోతల వాటర్ ఫాల్. సో మా లాస్ట్ లొకేషన్ ఇదే. ఇంకా ఇది అయిపోయిన తర్వాత మేము రిటర్న్ టు హైదరాబాద్ అనమాట. సో ఇక్కడ కాసేపు అట్లా చిల్ అవుదామని చెప్పి మీ అండ్ బాయ్స్కి అందే. సో ఇప్పుడు కాసేపు ఇక్కడ టైంపాస్ చేసి నేను చూడండి ఎక్కడికి వచ్చి నిల్చున్నాను. మీకు బ్యాక్ కెమెరాలో చూపిస్తాను చూడండి. ఫ్లో అయితే ఘోరంగా ఉంది. అంటే నాకు తెలిసి వర్షాలు బాగా పడినప్పుడు, ఎక్కువ పడినప్పుడు ఇంకెక్కువ ఉంటుంది అనుకుంటా ఫ్లో. కొట్టేస్తా, ఇది మొత్తం మునిగిపోతుంది బ్రో పక్క. ఇదిగోండి దీని నుంచి కూడా మునిగిపోతుంది నాకు తెలిసి బాగా ఫ్లో వచ్చినప్పుడు. మా బైక్ అక్కడ పెట్టా, నా బైక్ అక్కడ పెట్టి అక్కడ నుంచి అలా నడుచుకుంటూ అలా వచ్చి అక్కడేమో నా హెల్మెట్ Insta360 పెట్టేసా. పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి దూకి, అక్కడ నుంచి ఇక్కడికి దూకి వచ్చా. సో ఏ ట్రిప్కి ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా కానీ ఆ ట్రిప్ అయిపోగానే హైదరాబాద్ తీసుకైతే ఖచ్చితంగా బిర్యానీ పడాల్సిందే. సో మా ట్రిప్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా ఇప్పుడు తినేసి బిర్యానీ అన్న హైబాల్. సో ఇప్పుడు బిర్యానీ తినేసి ఇంటికి వెళ్ళిపోతాము. ఇట్ వాజ్ లైక్ అ హెల్ ఆఫ్ ట్రిప్. అసలు క్రేజీ ఉంది బాయ్స్. ఓకే
అరగుడ్డు బిర్యానీ. సో ఇప్పుడు బిర్యానీ తినేసి ఇంక ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. ఓ చాలా క్రేజీ అంటే క్రేజీ అయ్యింది రైడ్. ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళాం. అట్లనే అవుట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ జరిగింది, బట్ మంచిగా జరిగింది. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టాటా, సియా.